చంద్రబాబు తర్వాత పార్టీలో ఎవరు, చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేదెవరు అంటూ ప్రశ్నలు అక్కర్లేదు. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ఉందంటున్నారు. ఆ సమాధానం పేరే లోకేష్. మహానాడులో మాట్లాడిన నాయకులందరి నోట దాదాపు అదే మాట. చంద్రబాబు సారథ్యం ఎంత గొప్పదో వివరిస్తూనే యువనేత లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించాలని కోరారు టీడీపీ నేతలు. టీడీపీ యువనేత లోకేష్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగించాలంటూ మహానాడు వేదికగా పలువురు నేతలు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని చంద్రబాబును కోరారు. లోకేష్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అని అంటే కార్యనిర్వాహక పాత్ర పోషించాలా అని ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని ఈ మహానాడు సాక్షిగా లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని మీ స్ఫూర్తితో, నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో, చంద్రబాబు గారి యుక్తితో, లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో పార్టీకి ప్రజలకు నమ్మకం కలిగించిన నాయకుడు లోకేష్ అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. తరం మారింది, స్వరం మారిందన్నారు. యువగళంతో జనంలోకి వెళ్లి సేనాధిపతిగా నిరూపించుకున్నారు. 226 రోజుల పాటు నిరంకుశ పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు, తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు. మరోవైపు చంద్రబాబు సైతం మహానాడులో లోకేష్ ను ప్రశంసించారు. 40 ఏళ్ల మహానాడు చరిత్రను 6 శాసనాలతో లోకేష్ మరో మలుపు తిప్పారన్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడుని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్న చంద్రబాబు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందనేది నేతల అభిప్రాయం. ఇన్ని రోజులు అనేక వేదికలపై ఈ డిమాండ్ వినిపించినా ఇప్పుడు మహానాడు వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తారు పార్టీ నేతలు.